ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ను ఫాలో అవుతారని, ఎందుకంటే మీరు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సర్ప్రైజ్ అంటే కొద్దిగా నత్తి ఎక్కువ, కొద్ది సత్యం ఎక్కువ, కొద్ది నత్తి ఎక్కువ, కొద్ది సత్యం ఎక్కువ కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ను ఫాలో అవుతారని దేవుడి పేరు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మనకి ఈ యొక్క తారీఖు అయినా తెలుసు అంటే జనవరి 26 గణతంత్ర దినోత్సవం. అంటే మనకి రాజ్యాంగం ఏర్పడ్డ రోజు, రాజ్యాంగాన్ని నిర్మించిన రోజు. దగ్గర దగ్గర 76 గణతంత్ర దినోత్సవం కాబట్టి దీని గురించి మనందరం కూడా చాలా జాగ్రత్తగా వినాలి. రాజ్యాంగం ఏర్పడి 75-76 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇంకొక రోజు అంటే మార్నింగ్ అయితే అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే ఇవ్వాలి. ఎందుకంటే తెలుగు క్యాలెండర్ ప్రకారంగా ఒక రోజు ఒక పూట ముందు నడిచిద్ది. ఇంగ్లీష్ క్యాలెండర్ మనం పాటిస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే రేపు. అయితే ఏదైనా సరే మనకు స్వతంత్రం వచ్చింది అని మనం అనుకుంటున్నాం, కానీ ఎంత మట్టికి స్వతంత్రం వచ్చిందనేది చాలా మట్టికి మన సత్యాన్వేషణ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వారు, ఈ గ్రామస్తులు కూడా వినగలరని కోరుకుంటున్నాం. ముఖ్యంగా సాప కింద నీళ్ళలాగా మన ముస్లింల మీద, క్రైస్తవుల మీద అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి, అనేక దాడులు. ఎందుకంటే నేను మన ఫేస్బుక్లో పెట్టిన మొన్న అనుకోని రీతిగా ఒక పని మీద నేను మచిలీపట్నం బంటుమల్లి వెళ్ళిన. నేను దగ్గర బస్సు ఎక్కక ఎన్ని సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు అయితే బస్సు ఎక్కక. నా చిన్నప్పుడు బస్సు ఎక్కినప్పుడు బస్సుల గురించి ఎందుకు చెబుతున్నా అంటే, స్వాతంత్రాన్ని గురించి బస్సుల గురించి ఎందుకు చెబుతున్నా అంటే అంతే. ఎందుకంటే సత్యాన్వేషణ చేస్తున్నప్పుడు అంతా సత్యమే చెప్పాలి. నేను చిన్నప్పుడు బస్సు ఎక్కినప్పుడు ఏముందంటే, ఫస్ట్ మనం ఎక్కంగానే ఎదురే చూస్తాం కాబట్టి నేను ఈ మధ్య రీసెంట్ టికెట్ కూడా ఫేస్బుక్లో పెట్టా. ఎందుకంటే చక్కగా మీరు వినాలి. ఆ బస్సు ఎక్కినప్పుడు బస్సు మీద ఫస్ట్ ముస్లింలది ఏముందండి, ఒక గ్రంథం, వాళ్ళ బొమ్మ ఉండేది, సింబల్. అలాగే మధ్యలో యేసుక్రీస్తు యొక్క శిలువ ఉండేది. తర్వాత వినాయకుడు బొమ్మ ఉండిద్ది. అలా చూసినప్పుడు పర్వాలేదే, మన భారతదేశంలో అన్ని మతాలని సమర్థించుకునేకపోయే లక్షణం ఉంది అనుకొని మనం ఎంతో సంతోషించాం. మొన్న రీసెంట్గా పోతే ఈ రెండు మతాలు జంప్ అయిపోయినాయి. ఎటుపోయినాయో తెలియట్లా. అంటే ఇక్కడ వాక్యాన్ని కూడా మేము చక్కగా చూపిస్తాం. అయితే పెద్ద వాళ్ళు మరి దాన్ని ఎలా చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే మన భారతదేశంలో రేపు ఎర్రకోట మీద ఎగురుతుంది జెండా. దాని మీద ఎన్ని కలర్స్ ఉంటాయి? 3 కలర్స్. ఫస్ట్ కాషాయం అంటే హిందూకి వేసుకోవచ్చు. శాంతి ఎవరిస్తారు? ఎక్కువ శాంతి. ఈ లోకానికి శాంతిని పంచింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఎక్కువ క్రైస్తవులు ఏం వాడతారు? వైటే వాడతారు. అలాగే ముస్లింలు కూడా చక్కగా మరి వాళ్ళు కూడా వైటే వాడతారు. కానీ వాళ్ళకు ఒక విధానం ఏంటంటే వాళ్ళు కూడా ఎక్కువ వైటే వాడతారు. వాళ్ళకి విధానం ఏంటంటే వాళ్ళు ఇంకా కూడా క్రీస్తు వస్తాడని వాళ్ళు చూస్తూనే ఉన్నారు. సరే, వాళ్ళ యొక్క విధానం వేరు, ఎవరు యొక్క భక్తి భావాలు ఎవరు వాళ్ళకు ఉంటాయి. అయినా కానీ ఇక్కడ నేను బస్సు ఎక్కినప్పుడు చాలా బాధపడ్డా. ఎందుకంటే సాప కింద నీరులాగా క్రైస్తత్వాన్ని, ముస్లింలని ఎట్టబడితే, ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఏంటంటే పిన్నీస్ కాళ్ళ నుంచి ఎక్కడండి, సొక్కా పిన్నీస్ కాళ్ళ నుంచి పంటి పుల్ల దాకా మనం ఏం కడుతున్నాం? పన్ను కడుతున్నాం. మరి పెద్ద వాళ్ళు మరి దీనికి అసలు మరి అలా మనకి స్వతంత్రం లేనప్పుడు మన పన్ను వేయకూడదు. పన్ను అనేది క్రైస్తవులకు, ముస్లింలకు వేయకూడదు. అందరూ క్రైస్తవులు ఎక్కుతున్నారు, ముస్లింలు ఎక్కుతున్నారు బస్సు. క్రైస్తవులు ఎక్కుతున్నారు, ముస్లింలు ఎక్కుతున్నారు. వాళ్ళకి పన్ను రావట్లేదా? చెప్పకండి. పిన్నీస్ కాళ్ళ నుంచి పంటి పుల్ల దాకా పన్ను, ప్రతి ఒక్క దానికి పన్ను కడుతూనే ఉన్నాం. మరి ఎక్కడ పోయింది ప్రభుత్వం? ఎక్కడొచ్చింది స్వతంత్రం? ఎక్కడొచ్చింది గణతంత్ర రాజ్యం?
గమనించాలి. ఎందుకంటే మనం చాలా మట్టుకి మనం ఉంటున్నాం యాడికాడికి అసలు సైలెంట్గా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటున్నారు, చూడండి వాక్యంలోకి వెళ్దాం. రోమాపత్రిక 13:3. ఇక్కడ ముగ్గురు కూడా గంధకర్తలు చక్కగా చెబుతారు. అంటే నేను కింద నుంచి ఆ పౌలు గారి కాడ నుంచి వస్తున్నా. పౌలు గారి కాడ నుంచి ఎందుకంటే ఓన్లీ నేను ఇవాళ ఒక్కరోజు కొత్త నిబంధన మట్టికే వాడతా. కొత్త నిబంధన అంటే ప్రభుత్వాన్ని గురించి చాలా చోట్ల రిఫరెన్స్ ఉన్నాయి, కానీ ఓన్లీ కొత్త నిబంధన సరిపోయింది మనకున్న టయానికి. ప్రభుత్వము చేయువారు మంచి కార్యములకు ప్రభుత్వం చేయవారంట చెడ్డ కార్యములకి కాదు, మంచి కార్యములకి భయంకరులు కారు. మీకు మేలు కలుగుటకు అధికారులు దేవుడు వారికి భయపడక చాలు చదవండి. మేలు చేయము చాలు, మెప్పు పొందుదు చాలు. ఇక్కడ ఏంటంటే మన ప్రభుత్వాలంట మనకేంటంటే మేలు చేస్తాయంట. ఎక్కడ చేస్తున్నాయి మేలు? ఇప్పుడు ఎక్కడేంటంటే ముస్లింలని క్రైస్తవుల్ని అనగదొక్కాలి. ఎందుకంటే ఆల్రెడీ పై చేయ ఉంది. పై చేయ అంటే మరి ఆ జెండాలో మరి 3 రంగులు ఉన్నాయి కదా. మరి ఒక జెండాను తీసేసినట్టయితే మరి క్రైస్తవులు మరి పన్ను కడుతున్నారు కదా, వాళ్ళకి అంత మాత్రం కూడా విద్యా జ్ఞానం లేకుండా ఉంది. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని ఆ యొక్క గుడిజాల అప్పారావు గారు చెప్పిండు. మరి దాన్ని ఎటుపోయింది? మనుషులు ఓన్లీ బస్సు మట్టికి ఎవరిదండి? హిందువులదేనా బస్సు? అందరిది. ఈ బస్సు మన బస్సు అని అది వరకు రాసింది. మన బస్సు పోయింది, ఒక్కడ బస్సు అయింది. ఒక అదే ముస్లిం డ్రైవర్ ఎక్కుతాడు, ఎక్కడ దండం పెట్టుకోవాలి, ఎక్కడ ఆయనకి చేయాలి. అలా క్రైస్తవ డ్రైవర్ ఎక్కొచ్చు, క్రైస్తవుల కండక్టర్ ఎక్కొచ్చు, క్రైస్తవులు ముస్లిం కండక్టర్ ఎక్కొచ్చు. ఏడా వాళ్ళ ఒక మనోభావాలు దెబ్బతిన్నట్టు కాదా? షఫీ గారు జాగ్రత్త వింటే మీరు కూడా, ఎందుకంటే పెద్దవారు ఇలాంటి వాటి మీద మీరు మాట్లాడాలి. పెద్ద పెద్ద మెసేజ్లు చేస్తారు, కానీ ఇలాంటి వాటి మీద స్పందించాలి. పెద్ద పెద్ద నాయకులు కూడా ఏంటంటే క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. మరి ఏంటి సత్యాన్ని మరి ఇలాంటివి చెప్పలేకపోతున్నారు? ఎందుకంటే సత్యం అనేది బహు లోతుగా ఉంది, దాన్ని గ్రహించేవారు కొందరే ఉన్నారని చెబుతుంది వాక్యం. అందుకని ఒక మాట చూడండి, ఇంకో మాట ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం కాడ నుంచి 27 దాకా. 20వ అధ్యాయం 25వ వచనం. అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముక్కుడై ఉండగోరునో వాడు మీ దాసుడై. చాలు. వాక్యం ఏం చెబుతుంది? చక్కగా ఎవరైతే గొప్పవాళ్ళు ఉండగోరుతారో వాళ్ళు ఏంటంటే పరిచారకుడై ఉండాలి. పరిచారకుడు అంటే పని చేయాలి. ఇప్పుడు గొప్పవారు ఏం చేస్తున్నారంటే చిన్నవారిని తొక్కేస్తున్నారు. గొప్పవారు ఏం చేస్తున్నారంటే చిన్నవారిని తొక్కేస్తున్నారంటే మాది గొప్ప అంటున్నారు. కానీ ఎందుకంటే మనిషిని మనిషిగా ప్రేమించే రోజులు లేవు. మనిషిని మనిషిగా ప్రేమించడానికి ఎక్కడుంది? అందుకని చాలా మట్టుకి మనం కళ్ళు తెరవాలి. ముస్లిం సహోదరులు కానీ క్రైస్తవులు కానీ అనేకులు మరి మనం ఆ రెక్కన ప్రభుత్వానికి మరి చూడాలి. ఎందుకంటే చిత్తు కట్టకూడదు మనకు అవకాశం లేనప్పుడు. పబ్లిక్లో మనకు అవకాశం లేదు, మనకు చిత్తు ఎందుకు వేస్తున్నారు? అడగలేకపోతున్నారు సభ్యు గారు పెద్ద పెద్దవాళ్ళు. అందుకని ఏదైనా సరే దేవుడి యొక్క రాజ్యాన్ని మనం చేరాలి అంటే, ఎందుకంటే శాప కింద నీళ్ళలాగా క్రైస్తవులను ముస్లింలని అనగదొక్కడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఏదున్నా కానీ కాలం తీరుగతికి వస్తున్నా కానీ మనం మారలేకపోతున్నారు సమాజం.
ఏంటంటే కులమని మతమని ఏంటంటే రెండే రెండు కులాలు రెండే రెండు మతాలు, ఆడమ్మగా మంచి చెడి, దీన్ని గ్రహించలేకపోతున్నారు. మనిషిని మనిషిగా ప్రేమించలేకపోతున్నారు. అలా ప్రేమించినప్పుడు నువ్వు నేను చక్కగా ఉంటాం. ఎందుకంటే ఎవరిని కోసినా ఏమొచ్చిందండి? రక్తం వచ్చింది. ఒకళ్ళకి కోస్తే పాలు రావు, ఒకళ్ళకి కోస్తే రక్తం రాదు, అందరికీ రక్తం వచ్చింది. ఎందుకంటే అందరికీ రక్తం వచ్చింది కాబట్టి అందరికీ కొన్ని భావాలు ఉంటాయి, కొన్ని యొక్క విధానాలు ఉంటాయి. మన భారతదేశం అనేకమైన మతాలు కల దేశం, అందుకని భిన్నమైన మతాలు ఉన్నాయి. వారి స్వేచ్ఛ మనకి 18 సంవత్సరాలు వచ్చినాక ఓటాకి ఇచ్చిండు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటారు. కానీ మధ్యలో నాదిపై చేయని నువ్వు ప్రభుత్వాన్ని అందుకని గణతంత్ర ఒక రోజుది, కానీ నాకు రానట్టే ఉంది. ఎందుకంటే ఎక్కడుంది స్వేచ్ఛ? అనేక చోట్ల అనగదొక్కుడు, ఎక్కడ చూసినా కానీ అనగదొక్కుడు. అందుకని చక్కగా ఒక వాక్యం ఉండి చూడండి బైబిల్లో, లోకాసు వార్తలో ఒక మాట ఉంది. లోకాసు వార్త 20వ అధ్యాయం 25వ వచనం. లోకాసు వార్త 20:25. త్వరగా లోకాసు వార్త 20:25. అందుకైన అలాగైతే కైసరివి దేవుని చాలండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రియమైన సహోదరి సోదరులరా, ఒక దేనారం తెమ్మంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడున్న క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఏం కట్టాలి? చిత్తు కట్టాలి. ఇంటి పన్ను, నీళ్ళ పన్ను, కరెంటు బిల్లు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కట్టాలి. మనం అన్నీ కడుతున్నాం కదా, మనకు పబ్లిక్లో పోయిన స్వేచ్ఛ ఎందుకు ఉండట్లేదు? దేవుడు చెబుతుందండి, ప్రభుత్వం విధించిన ప్రతి ఒక్క కట్టడికి లోబడి ఉన్నాం. మనం లోబడి ఉంటున్నాం. వాళ్ళు మనకేం చేస్తున్నారంటే లోబడి ఉన్నప్పుడు మనం నెట్టేస్తున్నారు. వాళ్ళకి తెలియట్లేదా మంచిదో చెడేదో? తెలుసు. అదే ముస్లిం డ్రైవర్ ఎక్కుతాడు బస్సు, ఇంకా డ్రైవర్ లేరా? అలాగే మిలిటరీలో ఎంతమందిని ఒక పిల్లలు గొడవ, ఇది లైవ్ ఇది. ఎందుకంటే ముస్లింలు ఒక్కళ్ళే భారతదేశాన్ని కాపాడుతున్నారా? హిందువులు ఒక్కళ్ళే కాపాడుతున్నారా? క్రైస్తవులు ఒక్కళ్ళే కాపాడుతున్నారా? మిలిటరీలో హిందువులు ఒక్కళ్ళే ఉన్నారా? ముస్లింలు ఒక్కళ్ళే ఉన్నారా? మిలిటరీలో అందరూ ఉన్నారు. మిలిటరీలో అందరూ ఉన్నారు. అందరూ మన దేశం కోసం కాపలా కాస్తున్నారు. మరి ఇక్కడ ఎక్కడుంది స్వతంత్రం? ఎక్కడొచ్చింది గణతంత్ర రాజ్యం? గమనించాలి ప్రియమైన సహోదరి సోదరులు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, అనువాడు, రానున్నవాడు, అంత స్వేచ్ఛ. ఎందుకంటే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి. ఎక్కడండి వాక్యం? అది మత్తయి సువార్త 5:39 కాడ మాట చూడండి. ఇది గాంధీ చెప్పిన సిద్ధాంతం అంటారు, కానీ గాంధీ బైబిల్ని ఫాలో అయ్యిండు. ఇప్పుడున్న సమాజం ఫాలో అవ్వలేకపోతుంది. 5:39 చూడండి. నేను మీతో చెప్పింది ఏమనగా, ఆ దుష్టుని ఎదిరింపక కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పము. ఎవడైనా చాలండి. ఇక్కడ చూసారండి, గాంధీ చక్కగా బైబిల్ చదివి. ఎందుకని అప్పుడు అందరూ కత్తులు గన్నులు పట్టుకున్నారు. గాంధీ ఏం చేసింది? ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఏదన్నా స్వతంత్రం రావాలంటే ఉద్యమం చేసింది. ఏంది? ఒక నిరాహార దీక్ష అలానే వచ్చిందని. ఎందుకంటే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపిస్తుంది బైబిల్ యొక్క విధానం. మరి ఇప్పుడు మనం అలా చూపిస్తున్నాం కాబట్టి చూపించే కొంది వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు. మనుషుల్లో ఏమాత్రం క్రైస్తవులన్నా ముస్లింలన్నా కానీ అదర క్యాస్ట్ మతాల కులాలంటే లెక్కలేదు. చూసారా? ఏదున్నా సరే గమనించండి, అనేకులు పెద్దవారు ఉన్నారు. ఇలాంటి వాటి మీద స్పందించలేకపోతున్నారు. రేపు ఎలక్షన్కి ఓట్లు వస్తారు, ఒక్కళ్ళన్నా అడుగుతారా? అయ్యా పెద్దోళ్ళు వస్తారు, రేపు ఎలక్షన్లో వస్తారు. ఒకటి పెద్ద అయిపోయినాయి, ఇంక చిన్నవి ఉన్నాయి. కానీ పెద్దవి వచ్చినప్పుడు అడగాలి. ఎందుకంటే అది పెద్దది కాబట్టి. ఒక రాష్ట్రాల మీద రాష్ట్రాలు ఎలక్షన్ అప్పుడు అడగాలి. గుర్తుపెట్టుకోండి ఇది. ఎందుకంటే
లైవ్ వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇది సెపి గారికి పెద్ద 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 వారి దగ్గరికి ఈ వీడియోని మీరు చేరేస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ సమాజం మొత్తం బస్టు పెట్టిపోతుంది. ఎక్కడుంది ఒక బస్సు ఎక్కినప్పుడు బస్సులో మనకు స్వేచ్ఛ లేనప్పుడు మనం సిత్తు కట్టకూడదు. పిన్నిస్ కాళ్ళ నుంచి పంటిపుల దాకా ప్రతి ఒక్కదాన్ని మనమే సిత్తేస్తున్నారు కదా. పబ్లిక్లో పోయినప్పుడు మనకు స్వేచ్ఛ ఉందా? అదే మరి ఎవరు అడగలేకపోతున్నారు? పెద్దోళ్ళు అడగలేకపోతున్నారు. మనకి స్టడీ తక్కువ, మనీ తక్కువ. పబ్లిక్లో పోదామంటే స్టడీ తక్కువ, మనీ తక్కువ. ఏదున్నా కానీ ఈ యొక్క యూట్యూబ్ దయ వల్ల పబ్లిక్లోకి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఏదున్నా కానీ అనేకులు మరి ఇలా ముందుకు వెళ్ళాలి. పెద్ద పెద్దవాళ్ళు మరి దీన్ని పబ్లిక్లోకి తీసుకురావాలి. దీని మీద అనేకులు మాట్లాడినప్పుడే ఈ యొక్క సమాజం మళ్ళీ 2030 కన్నా మరి వాళ్ళు మారుస్తారు. ఎందుకంటే రాజ్యాంగాలు అప్పుడే మారేది, రాష్ట్రాలు అప్పుడే మారేది. ఎందుకంటే రాష్ట్రాలు అప్పుడే మారుతాయి. అప్పుడు రాష్ట్రాలు మారినప్పుడన్నా ఆ బస్సులో మనకు స్వేచ్ఛ ఉండిదో లేదో. ఎందుకంటే నేను మొన్న అమరావతి టికెట్ అవసరమైన ఫేస్బుక్లో ఉంది చూడండి. వెళ్ళిన ప్రతి ఒక్క బస్సుకు కూడా అదే ఉంది. ఎక్కడుంది స్వేచ్ఛ? ఎక్కడుంది గణతంత్ర రాజ్యం? ఎప్పుడు వచ్చింది? అందుకని ఎవరికి వాళ్ళు పరిశోధన చేయాలండి. పరిశోధన చేయకుండా మనం, ఎందుకంటే సత్యాన్ని దాచిపెట్టకూడదు. అందుకని మన ఛానల్ పేరు కూడా సత్యాన్వేషణ ఉండేది. సత్యం ఎక్కడ పోయినా కానీ సత్యాన్ని ప్రకటించడమే, అన్యాయాన్ని తీసి బయటికి చెప్పడమే. అన్యాయాన్ని ఇలా ప్రకటన చేయాలి. ఎందుకంటే సత్యాన్వేషణ చేస్తున్నప్పుడు నాకు అది సత్యం కాదని తెలిసింది కాబట్టి అన్వేషణ చేస్తున్నాం దీని మీద. ఏదున్నా కానీ ఒక్కొక్క మాట ఉంది చూడండి. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 17:24 17:24 త్వరగా వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరిషేకులు మీ బోధకుడు అడగగా అయినను వారికి అభ్యంతరం కలగజేయకుండా చాలా అభ్యంతరం కలగజేయకున్నట్టు చిత్తు కట్టు అంటాడు. మనం ఎవరికి అభ్యంతరం చెప్పట్లేదే, మరి మన ఎందుకు అడుగు తొక్కుతున్నారు? ఎందుకు పబ్లిక్లో స్వేచ్ఛ లేదు? ఉండాలి కదా. మనం అందరికీ సిత్తు కడుతున్నాం కదా అన్నిటికీ. రోడ్ ట్యాక్సీ అన్నీ అనేక ప్రతి ఒక్కదానికి చెప్పకండి. ప్రతి ఒక్కదానికి ఇప్పుడు మనకి ట్యాక్సీ పడుతూనే ఉన్నది. ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు దగ్గర చిన్న కడుపులో ఉన్న తలకు కూడా దగ్గర 5 లక్షలు ఉన్నాయి. కడుపులో ఉన్న తలకు కూడా ఏంటది బాకీ, అప్పు. మరి కడతనే ఉన్నాం కదా ఏదో ఒక రీతిగా. మన పబ్లిక్లోకి ఎందుకు లేదు? మనకి ఆ పబ్లిక్లో బస్సు ఎక్కినప్పుడు ఎందుకు స్వేచ్ఛ లేదు? ఎందుకు అడగలేకపోతున్నారు పెద్దవారు? ఏదున్నా కానీ, ఎందుకంటే గణతంత్ర రాజ్యం ఒక రోజు అని అనుకుంటున్నాం కానీ ఏమాత్రం క్రైస్తవులకి ముస్లింలకి స్వేచ్ఛ లేదు. అనేకులు ఎక్కుతున్నాం బస్సులో ఎక్కడుంది? అందుకని ఏదున్నా కానీ మనం అందరం కూడా ఎలా కలిసిమెలిసి ఉండాలి. ఖచ్చితంగా ఇలాంటివి వచ్చినప్పుడు పెద్దవారి దగ్గరికి ఈ దృష్టిని తీసుకెళ్ళినప్పుడన్నా, ఎందుకంటే ఇది స్వతంత్ర దేశం, అందరికీ హక్కు ఉంది. భారతదేశం అందరికీ హక్కు ఉంది. అందుకనే 3 రంగుల జెండా, మన ముద్దుల జెండా, అది అందరికీ చూపించాలి. మన ముందు తర వాళ్ళకి దానికి ఏంటంటే బురదంటి చూపిస్తున్నారు. రీసెంట్గా ఈ మాట నేను వాడకూడదు కానీ, రీసెంట్గా మా పిల్ల హాస్టల్లో చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు కానీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి అలా అర్థమైపోయిందో,
ఇది రెండు సంవత్సరాల బ్యాక్ జరిగిన మాట. ఎందుకంటే మీరు చెప్పులు కుట్టుకునే వాళ్ళు అని పిల్లని హేళన చేస్తే నన్ను వచ్చి నాన్న మనం చెప్పులు అంటే ఎస్సీ ఏసీ మీరు చెప్పులు కుట్టుకునే వాళ్ళంటే పిల్లలు వచ్చి ఏడుస్తుంటే నేను డైరెక్ట్ మేడం గారికి పోయాను, మీరు జెండా వందనం పాడుతున్నారా, డైరెక్ట్ జెండా వందనం పాడుతున్నారు మేడం గారు, మా పిల్లలు అట్ట అంటమైంది. ఏంటంటే దేశం అంటే జెండా వందనం పాట మీకు అందరికి వచ్చేయండి. దేశం అంటే అది కాదమ్మా, ఏం పాట? జెండా వందనం, జనగణమన మనది నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను ఇంకా పాట. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. ఎందుకంటే మనకు స్టడీ లేదు కాబట్టి ఆ పాట దాని మీద ఒక పాట రాయాలని కూడా చూస్తున్నా. ఏదన్నా దేశం అంటే మట్టి ఏదండి ఆ పాట ఏంది? జనగణ అధినాయక జయ హే, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ఎంతో దేశం అంటే ఏంటి అసలు? మనుషులే కదా. ఇప్పుడున్న టీచర్స్ అయినా కానీ పిల్లగాళ్ళ దగ్గర ఎలా పాఠాలు నేర్పాలంటే భేదాలు చూపుతుంటారు. భేదాలు. మీరు అసలు ఎస్సీ వాళ్ళకి ఏమన్నా చెప్పుల షాపులు ఉన్నాయా? ఆ చెప్పుల షాపులు ఉన్నాయా? చెప్పులు కొడుతున్నారు ఎస్సీ వాళ్ళు ఎక్కడన్నా? మొత్తం పెద్ద వాళ్ళు ఉన్నవాళ్ళే కొడుతున్నారు. పెద్ద సర్వర్లే ఉన్నారు, పెద్ద క్వాంటోళ్ళు అని కానీ పెద్ద వాళ్ళే ఉన్నారు, రెడ్డిస్ అని కానీ పెద్ద షాపింగ్ మాల్ మొత్తం వాళ్ళే. ఇక్కడ ఎస్సీ అని వాడుకపడదు. ఏంటంటే ఇది కులం అనే దానికి తీసుకొచ్చారు ఎస్సీని, మతం అనే దానికి పూశారు. ఏంటంటే మనం కులం కాదు, ఇది ఒక మార్గం. యేసుక్రీస్తు నమ్ముకోవటం ఒక మార్గం అయితే మతానికి పూసి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఏదైనా సరే మనం స్వేచ్ఛ కావాలంటే ముందుగా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కోసారి ఖండించవాళ్ళు, ఆయన ఎప్పుడు కోపడలేదా? పడేసాట పండించాలి. ఎందుకంటే వీరికి వితబోధకులను తయారు చేసుకున్నారు. అడగాలి, వాళ్ళని గద్దించాలి, ఖండించాలి. అలా ఖండించినప్పుడు వాళ్ళకి ఏదో ఒక రోజు జ్ఞానోదయం అయింది. అందరూ కూడా ఒక మాట మీద ఉండాలి. పెద్దవాళ్ళు ఇప్పుడు సతీష్ గారు కూడా దీని మీద స్పందించవచ్చు. కలవర టెంపుల్ ఎంతోమంది వస్తారు ఆయన దగ్గరికి. మన ఎవరండి? మన రాజ్యాంగ ఇప్పుడు రాష్ట్ర పరిపాలించేది ఎవరండి? రాష్ట్రం రేవంత్ రెడ్డి గారిని కూడా మొన్న పిలిచిండు. ఎందుకు వచ్చినప్పుడు మనకు స్వేచ్ఛ ఉందా? గణతంత్ర రోజు అనేది. అలాంటప్పుడు ఇలాంటి బయటికి తీసుకురావాలి. సతీష్ గారు చూస్తే మీరు కూడా కొద్దిగా స్పందించాలండి. ఎందుకంటే మనం చెప్పుకోవటం కాదు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటివి మనకు రావాలి. స్వేచ్ఛ ఎప్పుడన్నా నువ్వు బస్సు ఎక్కేవా? సపీ గారు బస్సు ఎక్కారా? బస్సు ఎక్కినప్పుడు చూడండి, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఒక్కరికే స్వేచ్ఛ ఉందా? అందరికీ ఉండిద్ది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని ఇలాంటివి మీరు చూడాలి. మనం కాడికి వస్తున్నారంటే మనం సార్లు తిరుగుతున్నప్పుడు అందరూ భావాలు చూడాలి. స్వేచ్ఛ ఎంత మట్టుకు ఉంది భారతదేశంలో, మరీ ముందు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ. ఏదున్నా కానీ దేవుడు మన ప్రేమించిండు, ఆయుష్ని ఆరోగ్యించి ఎటు చూసినా సరే మరణాలు నెట్టుకొస్తున్నా కానీ మనిషిలో పాపం కానీ క్రోధం కానీ మానలేకపోతుండు. క్రోధం కానీ పాపం కానీ మానలేకపోతుండు. మానేయాలి. మనిషిని మనిషిగా ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు నువ్వు దీవించబడతావు, అలా ప్రేమించినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఎందుకంటే పెద్దవాడంట చిన్నవాడికి దాసుడై ఉంటారు, గొప్పవాడు చిన్నవాడికి దాసులై ఉంటారు. ఇప్పుడు ఇలా అంటే మన చిన్నవాళ్ళమని తొక్కేస్తున్నారు. బైబిల్ ఏం చెబుతుంది? పెద్దవారు గొప్పవారు చిన్నవాడికి దాసులై ఉండమంటుంది. అంటే దాసులంటే కాళ్ళ కిందకి రావటం కాదు, అందరినీ కలుపుకొని పోవాలి. ఈ రెండు కళ్ళలో ఏ కన్ను మంచిదంటే ఏం చెబుతావు? రెండు కళ్ళలో ఏ కన్ను మంచిదంటే ఏం చెబుతారండి? రెండు కళ్ళు మంచిది అంటావు. అందుకని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళను కూడా రెండు కళ్ళు, అందుకనే 3 రంగులు ఉంటాయి జెండాకి 3 రంగులు ఉంటాయి. అది 3 రంగులు అంటే మనకి తెలుసు అంటే కాషాయం, తెలుపు, అలాగే పచ్చ. ఎవరి మతానికి వాళ్ళకి ఇచ్చిండు ఆ మహానుభావులు. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక్కదానికే చేస్తున్నాం పబ్లిక్లో, బస్ కాడ. ఎందుకంటే నేను ఒక బస్ కాడే చూస్తే నేను ఎక్కక దగ్గర 6 సంవత్సరాల దాకా అయింది. మొన్న రీసెంట్గా ఎక్కితే అది కంటిలో పడది.
నేను అప్పటి నుంచి ఎప్పుడు పోయిన శనివారం చెబుదాం అనుకున్నా, నాకు సమయం లేదు. ఎందుకంటే ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు కంపల్సరిగా మొన్నటిదాకంటే గ్రామాన్ని చెప్పుకున్నప్పుడు యూట్యూబ్ దయ వల్ల బయటకు వస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే దీన్ని వినాలి. పెద్దవాళ్ళ దగ్గరికి కలవర సతీష్ గారి దగ్గరికి, సఫీ గారి దగ్గర కూడా పంపించాలి, అడగాలి. మన దగ్గర పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు అండి ఇది తప్పు, మాకు క్రైస్తవులకు స్వతంత్రం ఉంది అని అడగాలి. అడిగినప్పుడు కొంత వాళ్ళు స్పందిస్తారు. నిమ్మక నీరు కానట్టు క్రైస్తవులు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు. అందరికీ స్వేచ్ఛ ఉంది. ముస్లిం డ్రైవర్లు ఉన్నారు, క్రైస్తవ డ్రైవర్లు ఉన్నారు, ముస్లిం కండక్టర్లు ఉన్నారు, క్రైస్తవుల కండక్టర్లు ఉన్నారు, ముస్లింలు ఎక్కుతున్నారు, క్రైస్తవులు ఎక్కుతున్నారు. ఎక్కడ ఉంది స్వేచ్ఛ? మరి అప్పుడున్న ఎందుకు మార్చారు? అప్పుడు చక్కగా ముస్లింల బొమ్మ ఒక పక్క, దేవుడు శిలవ ఒక పక్క, వినాయకుడి బొమ్మ ఒక సాటు ఉండేది. కానీ ఎందుకు మార్చారంటే మాది పై చేయి. వాక్యం ఏం చెబుతుంది? గొప్పవారంట చిన్నవారిని అణిగి తొక్కుతున్నారు. బైబిల్ ఏం చెబుతుంది? వారి పరిచారికలో వారికి దాసులై ఉండమంటుంది. దాసులు కాదు కానీ మన దాసత్వంలోకి దించేశారు. ఏదైనా సరే ఆయన రాజ్యంలో నువ్వు నేను చేరాలి అంటే మనిషిని మనిషిగా ప్రేమించాలి, కక్షలు కాదండి. అందుకని వాక్యం చదువుకున్నాగా ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి. వాళ్ళు ఉన్న చెంపనే పేయకపోతుంటే, ఉన్న తలకైనా తీసుకుపోతుంటే ఇంకేం చేస్తాం? ఏదన్నా మనం కళ్ళు తెరుచుకొని కాంతి రాజ్యంలో చేరాలంటే అందరు క్రైస్తవులు అందరూ ఐక్యతగా ఉండాలి, ముస్లిం సహోదరులు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఏదున్నా కానీ గణతంత్ర దినోత్సవం రోజు నేను ఈ వాక్యం చెప్పడానికి కూడా, ఎందుకంటే ముందుకు రావటం కూడా ఇది ఒక పోయిన శనివారం లేకపోవటం కారణం అనుకుంటా. ఏదున్నా కానీ దేవుడు మన ప్రేమించింది కాబట్టి అందరికీ మాదిరిగా ఉండాలి. మనిషిని ఎట్టి పరిస్థితిలో దూషించే విధానం కానీ, క్రైస్తవుడు అంటే ఒక కులమని కానీ, ముస్లింలు అంటే ఒక కులమని కానీ, మతం అని కానీ మనం దాన్ని తీసుకోకూడదు. కానీ వాళ్ళు ఎంత మట్టికి సత్యం ఉంది, వాళ్ళు ఎంత మట్టికి దేశానికి ద్రోహం చేస్తున్నారు. ఏదేమన్నంటే చాలామంది యూట్యూబ్లో చూసుకుంటాం, అది మన దేశం కాని మతం అంట. అసలు దేశం కాని మతం అంటే అసలు ఏంది? దేశం కాని మతం అంటే ఏంది? మన దేశం కాదా? అన్ని దేశాల్లో మరి మన వాళ్ళు పోయి ఉన్నారు, అన్ని దేశాల్లో. ఇప్పుడు అమెరికాలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు, తెలుసండి? అమెరికాలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి కట్టి వాళ్ళు పూజలు చేస్తున్నారు. వాళ్ళు అనట్లేదే? స్వతంత్రం ఉంది అందరికీ. ఏదున్నా కానీ మన స్వతంత్ర దేశంలో ఉన్నాం కాబట్టి, మన రాజ్యం హక్కు ఉంది కాబట్టి ఆర్టికల్ 25 దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే సమాజంలో మనకి గౌరవం రావాలంటే ముందుగా పబ్లిక్లో కూడా మనకి గౌరవం పెరగాలి. కాబట్టి నాకు అది నచ్చని పదం అది ఒక్కటే, నచ్చని విధానం అది ఒక్కటే. కానీ పెద్ద వాళ్ళు కూడా స్పందించాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో ఒక్కొక్క వాక్యం తీసుకొని ముగిద్దామండి. మార్కు సువార్త రోమా 10:42 రోమా తొందర చదవండి, ముగిద్దాం. రోమా మార్కే చూడండి, మార్కు 10:42 మత్తయి సువార్త కిందనే ఉండేది. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్టే నేను అన్ని జనులలో అధికారులని మీకు తెలియను, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు చాలు. ఇక్కడ మీలో గొప్పవాడై మీకు పరిచారం చేయగల వాడే ఉండాలి. కొద్ది చదమ్మా. అందరికీ దాసులే. గొప్పవాడు అంటే అందరికీ దాసులు, అంటే అందరి మాట అందరి పనులు చేసేటట్టు అందరికీ దాసులై ఉండాలి. గొప్పవాడు అంటే దాసులై ఉండాలి. చాలండి. గొప్పవాడు అంటే దాసులై ఉండాలంట. ఇప్పుడు గొప్పవాడు ఏంది? ఉన్నవాడు లేనివాడు కాళ్ళ కింద వేసి తొక్కేస్తుంటే ఏదైనా సరే మనం అలా ఉంటే దేవుడి నామానికి కానీ నిత్యరాజ్యం చేరుకోలేవు. నీకు ఇక్కడ బిల్డింగులు ఉండొచ్చు, అండ ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఏది ఉన్నా కానీ అది నీకు
రాజ్యం, యేసు రాజ్యం చేరలో ఈ లోకంలో విడవబడతావు కాబట్టి క్రీస్తుని నమ్ముకుంటే స్వర్గం అంటాం, మనం పరలోకం అంటాం, వాళ్ళు స్వర్గం అంటారు. స్వర్గం వెళ్ళాలన్నా కానీ మనిషిగా ప్రేమించే లక్షణాలు ఉండాలి. మరి ఈ యొక్క సిస్టమ్ ఎవరు మార్చారో కానీ బస్సులో మరి ఎవరైనా సరే దాన్ని తీసుకెళ్లాలని, దాన్ని తీసేయాలని కోరుకున్నాం. కాబట్టి సపీ గారు, కలవర్ టెంపుల్ గారు, సతీష్ గారు, అనేక పెద్దలందరూ కూడా దీని మీద స్పందించాలని ఈ యొక్క సందేశాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ఏమైనా మిస్టేక్లు ఉంటే మరి మీ యొక్క అభిమానిగా క్షమిస్తారని దేవుడి పేరు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనకి చెప్పేకండి స్టడీ తక్కువ, సత్యం ఎక్కువ. ఏదన్నా మీరు గమనించాలి. మీరందరూ కూడా దీన్ని మా ఛానల్లో సత్యాన్వేషణను ఫాలో అవుతారని దేవుడి పేరు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.